తమ్ముళ్ళు నేను చంద్రబాబు లాగా మాట్లాడుతున్నాను ఏనండి, ఒకసారి ఏనండి. మన మన రాష్ట్రం స్మార్ట్గా ఉండాలి, యువత మీరు ముందుండాలి, అందరూ బాగుండాలి. మీలో ప్రతి ఒక్కరు పైకి రావాలి. అడగండి, మీకు ఏది కావాలో అడగండి. ఇప్పుడు చనిపోవటం ఎక్కడ చూసినా ఏముంది, చెత్త కనబడుతుంది. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. డాక్టర్ రుణాలు అది చేస్తాం, 50% అక్కడ ఇచ్చాం, మీ వాయిదాలు మేము చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చూస్తే కొబ్బరికి నిధులు ఇచ్చాం, చాలా ముందుకు పోతుంది. ఉమామహేశ్వర ఎప్పుడు ఇచ్చారు, ఆయన ఎదగాలి అన్నీ ఇక్కడ పెట్టాం, కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. మన రాష్ట్ర మోడీ అధ్యక్ష, మోడీ గారు త్వరలో వస్తున్నారు. మా ఉమామహేశ్వర గారు చూస్తానికి చాలా చిన్నవాడు ఉంటాడు కానీ చాలా మంచివాడు, అన్నీ కొలతబద్ధంగా చేస్తాడు, నీయబద్ధంగా ఉంటాడు. ఇవన్నీ చేసుకుంటూ నేను కోరేది ఒక్కడే అధ్యక్ష, యూత్ ముందుకు రావాలి, ప్రతి వాళ్ళు ముందుకు రావాలి. ముందుగా ఇది కాదు, దేశం మనకి ఏమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏమిస్తున్నాం, దత్తత చేసుకోవాలి. మనం దత్తత చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు డబ్బు ఇవ్వద్దు, దత్తత చేసుకోవాలి. మన గ్రామాన్ని మొక్కలు పెంచండి. ఎన్నిసార్లు చెప్పాలి, మొక్కలు పెంచండి, నీరు పోయండి, గోదావరి పక్కన ఉంది, ఉపయోగించుకోండి అని చెప్తాను అధ్యక్ష. చాలాసార్లు ఇంటర్నెట్ విద్యా అవకాశాలు ఉన్నాయి. చెట్టు మీరు ట్రక్టర్లు క్లోజ్ చేయొద్దు, మనం ఓపెన్ చేయాలి, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి, దానివల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇది ఎలాగో మనం అంటే